హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతి సూపర్ వ్లాగ్స్. నేనైతే మీ జ్యోతి. ఈరోజు అయితే ప్లెయిన్ బ్లౌజులు ఉంటాయి కదండి. నార్మల్ శారీస్కి డైలీ వేర్ కట్టుకునే వాటికి ప్లెయిన్ బ్లౌజెస్ వస్తాయి. మనం స్టిచ్చింగ్కి ఇచ్చిన తర్వాత అవి ప్లెయిన్గా ఉంటే ఏదైనా ఉంటే బాగుండు అనిపిస్తుంది కదా. దానికోసం అయితే నేను ఈరోజు ఇలా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. కావాల్సినవి అయితే శారీలోకి కలిసే 2 కలర్స్ కాటన్ దారమే తీసుకున్నాను. నేనైతే మీ దగ్గర సిల్క్ దారం ఉంటే తీసుకోవచ్చు. నేనైతే మీకు చూపించడం కోసం కాటన్ దారమే నా దగ్గర ఉన్నది. కలిసేవి ఇవే కాబట్టి ఇవి తీసుకున్నాను. సిల్క్ థ్రెడ్లో నాకైతే మ్యాచింగ్ దొరకలేదన్నమాట. నేను అనుకోకుండా చేస్తున్నాను ఇట్లా. ఆల్రెడీ కుట్టేసిన బ్లౌజే కాబట్టి ఫ్రేమ్ అయితే బిగించేసుకొని ఇక్కడ నేను చైన్ స్టిచ్ అంటారు కదా, మగ్గంలో మగ్గం వర్క్ లాగే కొంచెం మనం సూత్తో చేసుకుందాం అనమాట. ముందైతే కొంచెం లెంత్ ఎక్కువ తీసుకొని మనకి కాడకుట్టు అంటారు కదా, అట్లా వేసుకొని దానికి మళ్ళీ చిన్న స్టిచ్ ఒకటి టాప్లో వేయాలన్నమాట. ముందు అడుగు నుంచి దారం తీసుకొని ఇట్లా వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం పట్టుకొని మనకి పెటల్ లాగా అనమాట, మనకి ఫ్లవర్ పెటల్ లాగా ఉంటాయి కదా, అట్లా తీసుకోవాలి. తర్వాత పైన మళ్ళీ టాప్లో చిన్న స్టిచ్ అయితే వేసుకొని కిందకి దింపేసుకోవాలి. మళ్ళీ చూపిస్తున్నా చూడండి. ఇక్కడ ఇట్లా మనకి 6 పెటల్స్ కానీ 5 పెటల్స్ కానీ వేసుకోవాలి. నార్మల్ నీడిల్తో చాలా అంటే చాలా ఈజీ అండి. మనకి మగ్గం నీడిల్తో కూడా వేసుకోవచ్చు. అది చైన్ స్టిచ్ లాగా వేసుకోవాలి. ఇది ఆల్రెడీ కుట్టేసిన బ్లౌజ్ కాబట్టి నేను నార్మల్ నీడిల్తో చూపిస్తున్నాను. అందరి దగ్గర అన్నీ అవైలబుల్ ఉండవు కదండి, అందుకనే నేను నార్మల్ నీడిల్తో చూపిస్తున్నాను అనమాట. ముందు అయితే కొంచెం పెద్దగా వేయాలి స్టిచ్ అనేది. తర్వాత టాప్లో మళ్ళీ కొంచెం చిన్న స్టిచ్ వేసుకొని కిందకి దింపేసుకోవాలి. నేను 2 కలర్స్ చూపించాను కదా, ఇక్కడ రెండో కలర్ వచ్చేసి ఎల్లో. ముందే మార్కింగ్ వేసుకున్నానండి. ఇంచున్నర అయితే పెట్టేసుకొని ఇక్కడ దగ్గరికి చూపిస్తున్నాను కదా, అట్లా వేసుకోవాలి. సేమ్ చైన్ స్టిచ్ లాగే వేసుకోవాలన్నమాట. ఇట్లా కొంచెం ఫ్రేమ్ తిప్పుకుంటూ వేసుకోవాలి. కొద్దిగా దారం లెంత్ ఎక్కువైనప్పుడు చిక్కు పడుతుంటుంది, కొంచెం చూసుకొని నిదానంగా వేసుకోండి. నేనైతే 6 పెటల్ తీసుకున్నాను అనమాట. అంటే ఇంకా మనం ఇంక 2 అయినా తీసుకోవచ్చు. నాకైతే ఇట్లా బాగానే ఉందనేసి నేను ఇట్లా తీసుకున్నాను. మగ్గం ఫ్రేమ్ ఉన్నా కానీ బిగించుకొని మనం చైన్ స్టిచ్ వేసుకోవచ్చు. కాకపోతే మనకి కుట్టేసిన బ్లౌజ్ మీద కుదరదు కాబట్టి ఇట్లా తీసుకోవాలి. అంటే అందరికీ మగ్గం కూడా రాదు కదండి. మనం ఇంట్లో ఉండి ఈ ప్లెయిన్ బ్లౌజ్ మీద ఏదైనా ఉంటే బాగుండు అనిపిస్తుంది కదా, అలాంటి వాళ్ళ కోసం ఇట్లా చేసుకోవచ్చు. నేనైతే ఎక్కువ శాతం ఇలాగే చేసుకుంటానండి. మగ్గం వర్క్ ఇచ్చి చాలా రేట్ అవుతుంది అక్కడ, అంత రేట్ మనం పెట్టలేం కాబట్టి ఇలా సింపుల్గా మనకు నచ్చిన డిజైన్ మనం వేసుకోవచ్చు. ఇక్కడ మళ్ళీ గ్రీన్ తీసుకున్నాను, థిక్ గ్రీన్ అనమాట. ఇది నాకు శారీస్లో ఈ 2 పువ్వులు వచ్చినాయి అనమాట. నేను అందుకనే ఇట్లా తీసుకున్నాను. మెడ చుట్టూరు వేసేసుకొని హ్యాండ్స్ కూడా తీసుకున్నాను లైట్గా. మనకి సిల్క్ థ్రెడ్స్ అయితే చాలా ఇంకా మనకి షైన్గా కనపడతాయి కదా, అప్పుడు ఇంకా నీట్గా చాలా బాగుంటాయి. నా దగ్గర అవి అవైలబుల్ ఇవ్వండి, మామూలుగా వేరే కలర్స్ ఉన్నాయన్నమాట. నేను ఈ 2 కలర్స్ నాకు కాటన్లో కలిసినాయి కాబట్టి నేను ఇవి తీసుకున్నాను. అయినా కానీ చూడటానికి బాగానే ఉందండి, నాకైతే ఫినిషింగ్ నచ్చింది. మొత్తం ఇట్లా పెటల్స్ కుట్టిన తర్వాత మధ్యలో మనకు ఆపోజిట్ కలర్ ఉంటుంది కదా, ఎల్లోకి గ్రీన్ వేయాలి, గ్రీన్కి ఎల్లో థ్రెడ్ మధ్యలో ముడికుట్టు అంటాం కదా, ఆ ముడికుట్టు అనేది వేయాలన్నమాట. వేస్తే కొంచెం ఫినిషింగ్ అనేది బాగుంటుంది. లేకపోతే మనకి బీడ్స్ అయినా కుట్టుకోవచ్చు. బీడ్స్ అయినా స్టోన్స్ అయినా ఏవైనా సరే మనకి మన దగ్గర ఏదైనా అవైలబుల్ ఉంటే పూసలు కానీ ఏదైనా సరే కుట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ ముడికుట్టు చూపిస్తున్నాను. ఇదైతే రెండో రకం అన్నమాట. చూస్తున్నారు కదా, నేను గ్రీన్కి ఎల్లో వేసాను, ఎల్లోకి గ్రీన్ వేయాలన్నమాట. కొంతమందికి డౌట్స్ రావచ్చు, ఫ్రేమ్స్ కూడా ఉంటాయో ఉండవో అనేసి నేను ఇక్కడ చేతితో కూడా కుట్టి చూపిస్తున్నాను. ఒకసారి చూసేయండి వీడియోలో. ఫ్రేమ్ అందరి దగ్గర అవైలబుల్ ఉండదు అనమాట. మనకి
డైలీ కుట్టే వాళ్ళకే ఉంటాయి అన్నమాట. ఫ్రేమ్స్ కానీ, మగ్గం ఫ్రేమ్స్ కానీ అలా హ్యాండ్తో కూడా ఇక్కడ స్టిచ్చింగ్ చేసేయచ్చు అనమాట. మనకి బయట కొనాల్సినవి ఏమీ లేదండి. ఆల్రెడీ ఇంట్లో దారం ఉంటాయి కదా, మనకి 6 రూపీస్లో దొరుకుతాయి. ఒక్కొక్కటి 6 రూపీస్ పెడితే 12 రూపీస్లో 2 దారాలు కూడా దొరుకుతాయి అన్నమాట. ఇంకా బయట కొనేవి ఏమీ లేవు. మనకున్న వాటితోనే సింపుల్గా సరిపెట్టుకోవచ్చు. కొంచెం వర్క్ ఉన్నట్టు కూడా ఉంటుంది అనమాట. అదే సిల్క్ థ్రెడ్ అయితే ఇంకా షైన్గా చాలా అంటే చాలా ఫినిషింగ్ బాగుండేది. నేను కుట్టినంతసేపు కూడా కొంచెం సిల్క్ థ్రెడ్స్ అయితే బాగుండే అనిపించింది. తర్వాత ఇవి కూడా బాగానే ఉన్నాయండి. నాకైతే ఫినిషింగ్ చాలా నచ్చింది అనమాట. ఈసారి చూపించేటప్పుడు సిల్క్ థ్రెడ్తో చూసేద్దాం. ఇదైతే పాట్ నెక్ అండి. పాట్ నెక్తో నేను పాట్ నెక్ కదా, డ్రాప్ నెక్ అండి. నేనే స్టిచ్చింగ్ చేసుకున్నాను. తర్వాత ఇట్లా కుట్టేసుకున్నాను. నేను ఏదైనా మోడల్ పెడదాం అనుకున్నాను. ప్లెయిన్ శారీస్కి ఎందుకులే అనేసి, మనం డైలీ వేర్ వాడతాం కదా, ఆ శారీస్కి ఎందుకులే అని నేనేమి ప్యాచ్ వర్క్ గట్రా ఏమి వేయలేదన్నమాట. ఇంకెట్లా చేతితో కుట్టేసుకున్నాను అనమాట. నాకు శారీలో బ్లౌజ్కే వచ్చినట్టు ఉన్నాయండి ఇవనేది. ఎక్స్ట్రా మనకి థ్రెడ్స్ ఏమైనా ఉంటే కుట్టేసిన తర్వాత అవైతే కట్ చేసేసుకోవాలి. ఈ ఫ్లవర్స్ మధ్యలో అయితే ముడికుట్టు అనేది వేసుకోవాలి. చెప్పాను కదండి, ఎల్లోకి గ్రీన్ వేసుకుంటున్నాను, గ్రీన్కి ఎల్లో వేసుకున్నాను. ఇది ముడికుట్టు అనమాట. ఇక్కడ ముడికుట్టు అనేది వేసేసుకుంటున్నాను. అన్నిటికీ కూడా వేసాను అనమాట. ఫినిషింగ్ అయితే బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి వీడియో ఎలా ఉంది ఏంటనేది. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా, ఎలాంటి స్టిచ్చింగ్ కావాలనేది కూడా నాకు కింద కామెంట్ చేయండి. నేను తప్పకుండా వీడియో చేస్తాను. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.